స్ట్రీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 10వ తారీఖు మంగళవారం దశమి తెల్లవారుజామున 3:43 వరకు, అంటే తెల్లవారితే 11. ఆ తర్వాత మనకి ఏకాదశి తిథి వస్తుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తరాభద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:30 వరకు, తదనంతరం రేవతి నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మంగళవారంతో కూడిన దశమి కాబట్టి తర్వాత మరి ఆంజనేయుని పూజించడానికి సర్వార్థ సిద్ధ యోగం అనేది కూడా ఉంది కనుక మనకి ఈరోజు ఆంజనేయుని పూజించినట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు కలగటం అనేది ఉంటుంది. కనుక ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేయటం కానీ, ఈ రకంగా ఈ రోజున కనుక మనము నిర్వర్తించుకున్నట్టయితే కనుక ఆయన యొక్క అనుగ్రహం మనకు కొంతవరకు లభించడానికి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినా సరే అది కొంతవరకు ఖర్చులకి దారితీసేలాగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త అవసరమని చెప్పవలసి ఉంటుంది. అలసిపోయిన తనం వల్ల అయితేనేమి, తర్వాత మరి లోపల ఉన్న పరిస్థితిని దాచుకుని ముందుకెళ్ళటం వల్ల వచ్చే ఉత్పన్నం వల్ల పరిస్థితుల వల్ల అయితేనేమి కొంత ఈరోజు ఈ ఆరోగ్యం పరంగా ఇబ్బంది శారీరకంగా లేదా మానసికంగా ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆ ప్రయాణాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక అక్కడ దూర ప్రాంతాల్లో ఇప్పటికే నివసితులై ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు ఆశించిన ఉద్యోగాలు లభించకపోయినప్పటికీ కూడా కొద్దిగా శ్రమతో కూడిన ఉద్యోగాలు వారికి వరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. మంచి అనేది వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో అన్ని విధాలా కూడా చాలా ఊరట కలిగించేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అయితే కనుక వారికి రాబడి పెరుగుతుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కనుక వ్యక్తిగత అభివృద్ధికి అయితే కనుక ఈరోజు తప్పకుండా మనకి మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక చెడు ఏంటి అంటే కనుక ఈ చెడు విషయాల్లోకి వచ్చేప్పటికీ మనం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. మన కళ్ళ ముందు జరిగే తప్పు ఉన్నా కానీ దాన్ని గురించి మీరు పెద్దగా నోరు విప్పకపోవటం వల్ల కూడా ఒక్కోసారి ఇంట కానీ బయట కానీ కొంతవరకు నిందలు మోయవలసిన పరిస్థితులు కలగచ్చు. అలాగే సంతాన విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు అభివృద్ధి కలుగుతుంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆ రకమైన కొంత ఊరట కూడా లభించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగాలకు మాత్రం పై వారి వల్ల ఏవైనా సరే చికాకులు ఏర్పడవచ్చు లేదా అవినీతి ఆరోపణలు ఇరుక్కోవచ్చు. కనుక మిథున రాశి వారు ఆ విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఎప్పటిలాగానే ఎంతో కొంత నడుముకి వెన్నుకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగిన సమస్యలు ఉండవు, కానీ ఇంట్లో ఉన్న పెద్దవారి వల్ల అంటే వృద్ధులు వారికి ఉండే ఆరోగ్యపరంగా కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాల్సిన వారికైతే కనుక ఏదైనా సరే వారి యొక్క వాంఛలకు తగ్గట్టుగా సంబంధాలు ఉండకపోవచ్చు.
అంటే ఇటు కన్య అయినా మరి అబ్బాయి అయినా ఎవరికైనా సరే కొంతవరకు ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళతో కొంతవరకు సంబంధాలు కాయపోయే పరిస్థితి తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన సమస్యలైతే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగానే ఈరోజు కూడా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పైగా ఈ వృత్తి ఉద్యోగాల కోసం మనం తపన చెందటం, అవేర్నెస్‌గా కష్టపడటం, దానివల్ల కూడా మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టుగా కూడా ఈరోజు కొంత పరిస్థితులు కలగచ్చు. ఇక కీళ్ళకి సంబంధించినవి కానీ, వెన్నుకి సంబంధించినవి కానీ, కొంత పంటికి సంబంధించినవి ఇబ్బందులు తలెత్తచ్చు. బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాకు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వల్ల ఏవైనా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళు వారి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా కొనసాగించుకోవచ్చు. విడాకుల కోసం ఇప్పటికీ ఎవరైనా సరే ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆ వివాహ పత్రాలు అంటే విడాక పత్రాలు అనేది ఈరోజు ఒక్కోసారి లభించే పరిస్థితి కానీ, లేదా దాన్ని ఖాయం చేస్తూ ఏమైనా సరే మనకు అనుకూలకంగా తీర్పులు రావటం కానీ జరగవచ్చు. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యక్తిగతంగా ఎవరికి కూడా సంపాదన విషయంలో కానీ, ఆర్థికంగా రావాల్సిన డబ్బు ఏదో రకంగా రావటం కానీ అలాంటి వాటిలో ఈరోజైతే మనకేమీ పెద్దగా ప్రతిబంధకంగా అయితే ఉండదు. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు కూడా అధిక భాగం అనుకూలత అనేది కనిపిస్తుంది. కానీ మనకంటే కింద పనిచేసే వారి పైన ఒక దృష్టిని పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఇంటికి సంబంధించిన మరమ్మతులకు కానీ, ఇంటి సౌఖ్యాలను పెంచుకోవడానికి కానీ కొన్ని ఖర్చులు ఈ రోజైతే చేస్తారు. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారు కానీ, చిత్తా నక్షత్రం వాళ్ళు కానీ గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ చేయకుండా కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా కొంత బాగా అలసిపోయిన భావన ఎక్కువగా కలవటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరి గురించి పరిస్థితులు ఎప్పుడూ కూడా మనం బెంబేలు పడేలాగా రూపుదిద్దుకోవటం అనేది వీరికి ఒకంత చికాకు కలిగిస్తుంది. ఇటు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల అయితేనేమి, తర్వాత మరి మిగతా యొక్క వ్యయస్థానాల్లో రవి బుధుల యొక్క, అలాగే ప్రస్తుతం రాశి చక్రంలో కూడా రవి బుధుల కలయిక వల్ల ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు ఆరోగ్య విషయాల్లో కానీ, ఆకస్మికంగా వచ్చే సమస్యల వల్ల కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక గురుడు వక్ర దృష్టితో అయినా సరే రాశిని చూస్తూ ఉండటం వల్ల చివరి నిమిషంలో ఏదో రకంగా బయటపడ్డాము అనే తృప్తి తప్ప ఎప్పుడు ఏదో రకమైన ఆందోళనతోనే ప్రస్తుతం జరిగే పరిణామాలు ఉంటాయి. ఈరోజు వీరు ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు యథాప్రకారంగా ఇంటి సమస్యలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. తర్వాత ఏదైనా ఇల్లులు, భూములు వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఈరోజైతే మొదలెట్టచ్చు. ఈరోజు మరి ఎక్కువ శాతం మూలా నక్షత్రం వారికి, తర్వాత వచ్చేప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మరింత అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం
మానసిక ఆనందాన్ని కలిగించేలాగా పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే పీడించబడుతున్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఉపశమనం లభించటం అనేది కనిపిస్తుంది. శుభ కార్యక్రమ చర్చలు సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఇలా ఏ ప్రయాణాలైనా ఆ ప్రయాణాలన్నీ కూడా ఎంతో కొంత మనకి అనుకూలకంగానే పరిణమించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు, ధనిష్ట నక్షత్రం వాళ్ళు మరింత గట్టిగా ప్రయత్నించడం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత చికాకులు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. అవసరానికి మనకి అప్పు ఇస్తామన్న వాళ్ళు కానీ, లేదా మనకి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు, అంటే మనం తిరిగి అప్పుని రాబట్టుకోవాల్సిన వాళ్ళు కానీ, అంటే పరస్పరం కూడా అప్పు తీసుకునే వాళ్ళు, అప్పు నుంచి చేబలు అందుకునేవాళ్ళు, ఇద్దరి మధ్యన కూడా కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎక్కువగానే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా కష్టంతోనే మనం ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో మరి కీలకమైన వ్యక్తుల ఆరోగ్యం కూడా కొంతవరకు దెబ్బతినడం అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఆనందకరంగా, సంతృప్తికరంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుల నుంచి బయటికి రాగలుగుతారు. గురువులు మరి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళు మాత్రం ఉన్న చోట కాకుండా కాసింత దూరంగా ప్రయత్నించినట్టయితే కనుక ఆ ఉద్యోగాలు లభించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళకి సంపాదన మెరుగుపడటం, అలాగే వారి వారి యొక్క చదువుల్లో కూడా కొంతవరకు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.